హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనమైతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి డే 3 ఆఫ్ హైదరాబాద్ అనమాట. మనమైతే ఇప్పుడు జలవిహార్ అనే ఐలాండ్కి వెళ్తున్నాం. ఇవి చెట్లు అయితే మాకు రేర్గా కనపడ్డాయి హైదరాబాద్లో. ఎక్కడ చూసినా డబ్బాల్లాగా అపార్ట్మెంట్లు, బిల్డింగ్స్. మేమైతే లాస్ట్ ఇయర్లో ఐలాండ్కి అయితే వెళ్ళాము. వీడియో కూడా అప్లోడ్ చేసా కానీ దానికి సిమిలర్గా వ్యూస్ రాలేదని డిలీట్ చేసా. దీనిని ఏఎంబి షాపింగ్ మాల్ అంటారు. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇది. మేమైతే ఈ మాల్ లోపలికి వెళ్ళి షాపింగ్ కూడా చేసాము. కానీ ఆ వీడియో ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు కాబట్టి నేను ఆ వీడియో తొందరగా ఎడిట్ చేసి రేపైతే అప్లోడ్ చేస్తాను. జలవిహార్ వాటర్ పార్క్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంది. ఎల్బీ నగర్ వెళ్ళాలంటే మెట్రో కంపల్సరీగా ఎక్కాలి. నేను మెట్రో అయితే మూవీస్లోనే చూసా. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్కుతున్నా మెట్రో. ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈచ్ పర్సన్ టికెట్ వచ్చేసి మెట్రోలో 42 ఆర్ 45 అలా ఉంటుంది. 42 అనుకుంటా. ఈ మెట్రో స్టేషన్ వచ్చేసి మియాపూర్లో ఉంది. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేదే చార్మినార్. ఆ చార్మినార్ దగ్గర పాకిస్తాన్ పీపుల్స్ పడ్డారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేదు. సరే, ఈ వీడియో ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చూసేద్దాం. ఏదో తెలియని ఫీల్ అయితే వస్తుంది మనం మెట్రోలోకి ఎక్కితే. మనం ఒక 15 మినిట్స్లో అయితే ఎల్బీ నగర్కి వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ నుండి జలవిహార్ వాటర్ పార్క్ వెళ్ళాలంటే మనం ఆటో అయితే ఎక్కాలి.
ఫైనల్గా మనమైతే జలవిహార్ వాటర్ పార్క్ అయితే వచ్చాం. ఇక్కడ 3 feet బిలో ఉన్న వాళ్ళకైతే 450, 3 feet అబవ్ ఉన్న వాళ్ళకైతే 550. మేమందరం 8 మెంబర్స్ కాబట్టి 8 బ్యాన్స్ అయితే తీసుకున్నాం. అవి తీసుకొని సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తే మనకైతే చేతికి అయితే వేసేస్తారు. మళ్ళీ మనం బయటికి వెళ్ళేటప్పుడు అయితే అవి తీసేస్తారు. మనకి నార్మల్ డ్రెస్తో ఎంట్రీ అయితే లేదు కాబట్టి మనమైతే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. మనకి నైలాన్ డ్రెస్ ఇస్తారు. ఈ నైలాన్ డ్రెస్ ఎంత అంటే ఒకటి 200 అలా ఉంటుంది. లెట్స్ గో టు వాటర్ రైడ్స్. ఈ వాటర్ పార్క్ అయితే చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. అంత బాగుంది లోపల వాటర్ రైడ్స్. మీరు చూసుంటారు, నేను చాలా వీడియోస్లో నా స్పెట్స్ పెట్టుకొని అయితే రీల్స్ చేశాను. చివరికి ఆ స్పెట్స్ అయితే ఈ వాటర్ రైడ్స్లో పోయాయి. నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఏముందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే, వేసుకో వేసుకో. అస్సలు భయం లేదు. ఉందండి అయ్యో అందరికన్నా ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, ఎందుకని? మన ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్, అఫ్ కోర్స్ గాంధీజీ. అంబేద్కర్ గారు కదన్నా? ఆయన అంబేద్కర్ గారా? ఓకే, ఎస్, యా అంబేద్కర్ అనండి.